నమస్తే మాస్టర్స్. మనము ఆ, ఓషో గారు రచించిన నిగూఢ రహస్యాలు, హిడెన్ మిస్టరీస్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు తెలుగులోకి అనువదించారు. నిగూఢ రహస్యాలు అనే పేరుతో ఆ పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. ఆ, దీంట్లో మన దేవాలయాలు ఎందుకు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం మనం మొదటి అధ్యాయంలో ఉన్నాము. ఈ చాప్టర్ పేరు దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు. సో ఇదేంటో మనం తెలుసుకుంటున్నాం. దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఎవరైనా ఓంని లయబద్ధంగా తీవ్రంగా ఉచ్చరిస్తే దేవాలయం పైకప్పు ఆ శబ్దాన్ని ప్రతిధ్వనించడమే కాకుండా ప్రతిధ్వని వలయంగా అమరుస్తుంది. దేవాలయం పైకప్పు యొక్క స్థూల రూపపు ఆకృతి ప్రతిధ్వనించే శబ్దాన్ని వలయాకారంగా రూపొందించడానికి సాయం చేస్తుంది. ఆ శబ్ద వలయం ఒక పరమానందకరమైన అనుభవం. విశాలమైన ఆకాశం క్రింద ఓంని లయబద్ధంగా ఉచ్చరించిన ఆ, శబ్ద వలయం ఏర్పడదు. ఆ పరమానందాన్ని నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. మనము దేవాలయాలు ఎందుకు ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ గోపురాలు ఎలా కట్టారు అంటే, అక్కడ మనకి ఆ, ఒక గంట మోగించిన, ఒక ఓంకారం పలికిన, అది పైకి వెళ్ళి అక్కడ ప్రతిధ్వనించి ఆ గోపురంలో ఒక వలయాకారంలో ఏర్పడుతుంది. అది ఒక చక్కటి ఆ, శక్తి ఆ, శక్తి వలయంగా, ఎనర్జీ ఫీల్డ్గా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే అక్కడికి ఒకళ్ళు చేస్తే అలా అవుతుంది, అండ్ ప్రతిసారి ఒకళ్ళు వచ్చి గంట కొడుతూనే ఉంటారు. అండ్ ఈ శక్తి వలయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వస్తారో ఈ మంత్రోచ్చారణ ఇవన్నీ రోజంతా జరుగుతూనే ఉంటుంది దేవాలయాల్లో. కాబట్టి ఎంతో చక్కటి శక్తి ఆ, ఆ, వలయం అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. అక్కడికి మనం వెళ్ళినప్పుడు చక్కటి ఆనందాన్ని, మనం హ్యాపీనెస్ని, ఆరోగ్యాన్ని అంతటిని పొందగలుగుతాము. అదే గనక ఒక ఓపెన్ ఎయిర్లో, అంటే విశాలమైన ఆకాశంలో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అంతగా ఆ, మనం చెయ్యలేము. ఆ ఎక్స్పీరియన్స్ని మనం పొందలేము అని ఓషో చెప్తున్నారు. ఇదన్నీ కూడా శిష్యులు ఓషోని అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా చెప్తున్నారనమాట. ఆ వలయం ఏర్పడినప్పుడు నువ్వు కేవలం దైవాన్ని అణుకువతో పూజించేవాడివి మాత్రమే కాదు, నువ్వు ప్రతిగ్రహీతవి. వేరే మాటలో చెప్పాలి అంటే నువ్వు ప్రార్థనలు ఫలించిన వ్యక్తివి. ఆ ప్రతిధ్వనితో పాటు నీలో దైవానుభూతి ప్రవేశించడం మొదలవుతుంది. మంత్రోచ్చారణతో ధ్వనిని ఉత్పత్తి చేసింది మానవ మాతృడే అయినా అది ప్రతిధ్వనించినప్పుడు దానిలో ఒక కొత్త బలం ఉంటుంది, కొత్త శక్తులతో నిండి ఉంటుంది. ఆ, సో ఇక్కడ ఏంటి, మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రార్థిస్తాము, పూజిస్తాము. అంటే మన నుంచి దేవాలయం దైవానికి వైపు ఒక శక్తి తరంగాలని, ఒక ప్రకంపనల్ని పంపిస్తాం. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాము అంటే ఒక ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన్ని కొలుస్తున్నాము అంటే ఏంటి అర్థము? ఆయన తలుచుకుంటున్నాము, ఆయనకి కొన్ని ఆలోచనలు పంపిస్తున్నాం. ఆ కొన్ని వెయిట్ కాదు, కొన్ని ఆ, ఏం చేస్తున్నామంటే ఆ, సంకల్పాలని పంపిస్తున్నాం, దృష్టి పెడుతున్నాం, భగవంతుడి మీద దృష్టి పెడుతున్నాం. ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడ శక్తి అక్కడికి చేరుతుందన్నమాట. ఇంగ్లీష్లో ఒకటి అంటారు ఏంటంటే, వేర్ ఎవర్ థాట్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మన ఆలోచన ఎక్కడైతే పెడతామో అక్కడ ఆ శక్తి అనేది ప్రవేశిస్తుంది. ఎక్కడి నుంచి? కాస్మిక్ ఎనర్జీ, విశ్వ చైతన్యంలోంచి విశ్వశక్తి అనేది అక్కడికి ప్రసరిస్తుంది. మనం భగవంతుడి మీద పెట్టాము, భగవంతుడికి శక్తిని చేరుస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మనము ఇవ్వడమే కాదు, దైవాన్ని పూజించేవాడిగా లేవు ఇక్కడ. అంతేకాదు, నువ్వు ప్రతిగ్రహీతవు అంటే మళ్ళీ తిరిగి పొందుతున్నావు. ఇవ్వడమే కాకుండా తిరిగి పొందుతున్నాం. ఎంతగా పొందుతున్నాము? చాలా ఎక్కువగా పొందుతున్నాం.
ఇందాకే ముందే ఓషో చెప్పారు ఏంటి, మనము పంపించినప్పుడు కొంత వెళుతుంది, కానీ తిరిగి వచ్చేటప్పుడు అది మరింతగా తిరిగి వస్తుంది అనమాట, శక్తివంతంగా తిరిగి వస్తుంది. నాలోంచి వెళ్ళిన ఆ సంకల్ప శక్తి కాస్త ఆలోచన శక్తి లేదా పూజ ప్రార్థనా శక్తి కాస్త దేవాలయంలో ఆల్రెడీ ఎన్నో మంత్రోచ్చారణలు, ఎంతో మంది ప్రార్థనలు వాటన్నిటినీ కలిపి ఉండి ఎంతో శక్తిని గ్రహిస్తూ ఉన్న ఆ దైవం నుంచి నాకు ప్రతి గ్రహీతగా నేను ఇంకా ఎక్కువ పొందుతున్నాను అనమాట. అంటే ఇంకో మాటలో ఏం చెప్పారు ఓషో అంటే, నీ ప్రార్థనలు ఫలించిన వ్యక్తివి నువ్వు అన్నారు. అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో, దేనికోసం కోరుతామో, జీవితం బాగుండాలని, మనకి అనుకున్నవి కావాలని, ప్రేమ పొందాలని, ఆనందం పొందాలని కోసం మనం ప్రార్థిస్తాము. ఇప్పుడు భగవంతుడిని ఎప్పుడైతే మనము ఆ శక్తి వలయంలో ఉంటామో శక్తిని తీసుకుంటున్నాం, శక్తిని, చైతన్యాన్ని, ఆనందాన్ని, హీలింగ్ ఎనర్జీస్ని తీసుకుంటున్నాం. దాంతో ఏంటి అర్థం, ప్రార్థనలు ఫలించినట్టే. సో మనం తీసుకున్నప్పుడు ప్రార్థనలు ఫలిస్తాయి. అందుకోసమే అక్కడ మనకేం చెప్తారు అంటే, నువ్వు ఆ గుడిలో ఇచ్చే ప్రసాదము, తీర్థము ఇవన్నీ ఖచ్చితంగా తీసుకో అంటారు, అక్కడ ఖచ్చితంగా కూర్చో అంటారు. అంటే ఏంటి, మనం దేనికోసం అయితే వెళుతున్నామో అది ఫలిస్తుంది అనమాట. ఆ ప్రతిధ్వనితో పాటు నీలో దైవానుభూతి ప్రవేశించడం మొదలవుతుంది. దైవం యొక్క అనుభూతి అంటే ఏంటి, ప్రేమ, స్వచ్ఛత, ధైర్యము, ఒక నమ్మకం, విశ్వాసం, ఇవన్నీ కూడా మనలో కలుగుతాయన్నమాట. ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసింది ఎవరు, మనిషే. కానీ అది మనం పంపించినప్పుడు మంత్రోచ్చారణతో వచ్చిన శక్తి ధ్వని అవుతుంది, కానీ ప్రతిధ్వనిగా వచ్చినప్పుడు అది ఎంతో కొత్త బలం ఏర్పడి ఉంటుందన్నమాట, దానికి కొత్త శక్తి నిండి ఉంటుంది. అదే కదా, మనం కూడా ఒక సాదం తయారు చేసి దేవుడికి సమర్పించినప్పుడు అది ప్రసాదంగా మారుతుందన్నమాట. సాదము అంటే అన్నము, అంటే చక్కగా శక్తివంతమైనది, మంచిది, గొప్పది అని అర్థం. సో ప్రసాదంగా మనకి వస్తుంది, దైవంతో, దైవశక్తితో కూడి ఉన్నప్పుడు. గోపురం ఆకారంలో ఉన్న దేవాలయాలు మంత్రోచ్చారణ ద్వారా శబ్ద వలయాలను సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. అక్కడ ఒంటరిగా పరిపూర్ణ ప్రశాంతతతో మౌనంలో కూర్చొని లయబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తే వలయం ఏర్పడగానే ఆలోచనలు ఆగిపోతాయి. ఒక ప్రక్క వలయం ఏర్పడుతుంది, మరొక ప్రక్క ఆలోచనలు ఆగిపోతాయి. నేను తరచుగా చెప్పినట్లు స్త్రీ పురుష సంభోగంలో కూడా శక్తి వలయం ఏర్పడుతుంది. ఆ వలయం ఏర్పడినప్పుడు ఆ క్షణమే అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది. గోపురం ఆకారంలో దేవాలయాలు ఎప్పుడు గోపురం ఆకారంలోనే ఉంటాయి. ఒక స్లాబ్ లాగా, ఒక ఫ్లాట్గా వెయ్యరు, దానివల్ల ఉపయోగం లేదనమాట. దేవుడి విగ్రహం ఒకటే కాదు కదా, అది ధ్వని, ప్రతిధ్వని, కాంతి, తరంగాలు, ఎంతో ఒక సైన్స్, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది ఆ టెంపుల్ అంతా కూడా. కాబట్టి ఊరికే విగ్రహాలను పెట్టేస్తే అది టెంపుల్ అవ్వదన్నమాట, దాని యొక్క ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది. ఈ శక్తి వలయాలు ఎప్పుడైతే గోపురం ఆకారము, మంత్రోచ్చారణ ఇవన్నీ కలిపి శక్తి వలయాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు ఏం చెప్పారు ఓషో, మనం ఒంటరిగా ఒంటరిగా ఎందుకన్నారంటే మళ్ళీ పక్కన వాళ్ళతో అది ఇది మాట్లాడకూడదు, మౌనంలో కూర్చొని లయబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తే ఆ వలయం అనేది ఏర్పడుతుంది. అంటే మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి 2-3 గంటలు పూజ చేస్తారు, కానీ మధ్యలో టీవీ ఆన్ చేస్తారు. అక్కడ దాని పాటికి అది న్యూస్ వస్తూ ఉంటుంది, దాని ప్రవచనాలు వస్తూ ఉంటాయి, మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇది మాత్రం నోటికి కంఠస్థం వచ్చేసింది, ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నారు కాబట్టి కంఠస్థం వచ్చేసరికి దాని పాటికి అది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ లోపల పని మనుషులు వస్తూ ఉంటారు, అది జరుగుతుంటుంది, వాళ్ళకి ఏవో చెప్తుంటారు, అన్ని రకాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ పూజ సమయంలో. కాబట్టి అలా కాకుండా ఎవరితోనూ లేకుండా ఒంటరిగా పరిపూర్ణ ప్రశాంతతతో మౌనంలో ఎప్పుడైతే చేస్తామో అక్కడ వలయం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వలయం ఏర్పడుతుందో మన ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు మనము యోగిగా మారామన్నమాట. ఎప్పుడైతే ఆలోచనలు మారిపోతాయో అప్పుడు మన ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది.
సో ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి అనమాట. మంత్రోచ్చారణ వలన శక్తి వలయం ఏర్పడుతుంది. శక్తి వలయం వలన ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోవడం వల్ల మళ్ళీ మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాము. ఇవన్నీ కూడా మనకి ఓషో యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఓషోకి అందుకే చెడ్డ పేరు. ఓషో పుస్తకాలు సాధారణంగా చదవరు. ఓషోని మిగతా వాళ్ళందరూ వెలివేశారనమాట. ఆధ్యాత్మిక మార్గంలోంచి వెలివేశారు అన్నట్టు చెప్పుకోవచ్చు. కానీ ఓషో యొక్క ఆ, ఆయన యొక్క చెప్పే విధానంలో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనమాట. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా సమాజం ఏమనుకుంటుందో అని కాదు, సమాజం ఈ పద్ధతిని సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నామో అది దాని యొక్క తాత్పర్యం ఏంటో, దాని యొక్క ఆ, ఉపయోగం ఏంటో అది కరెక్ట్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చెప్పారు. ఏంటి అంటే ఆయన సబ్జెక్ట్ అంతా కూడా శృంగారం మీద ఉంటుందన్నమాట. చాలా వరకు శృంగారంతో కనెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఆ ఈ ఈ సంభోగం జరిగేటప్పుడు ఒక తన్మయత్వంతో ఉండి మమేకమైపోయి ఉండి మనము మోక్షం భగవంతునితో యోగంతో ఉన్నప్పుడు ఎటువంటి స్థితికి చేరుకుంటామో దాదాపుగా ఆ స్థితికి అక్కడ ఉంటామన్నమాట. అంటే ఏ కోశాన కూడా ఇంకా నా శరీరము, నేను, నా వాళ్ళు, నా పనులు, ఆ టైం అయింది, ఈ ఆలోచనలు ఉండవు. ఒక పరిపూర్ణ ఆలోచన రహిత స్థితిలో ఉంటామన్నమాట, సంభోగ స్థితిలో. అందుకోసమే ఆయన ఏమన్నారంటే అప్పుడు ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. నేను ధ్యానంకి వచ్చిన మొదట్లో నా ఆలోచనలు పూర్తిగా సంభోగం గురించి, దీని గురించి ఆలోచనలు పూర్తిగా మార్చివేసిన ఒక విషయం చదివాను. ఏంటి అంటే, ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరు సంభోగంలో ఉండి ప్రేమతో ఉంటారో, అంటే అది ఒక కామంతోనో లేదంటే ఒక కోరికతోనో ఉండకూడదన్నమాట. లేదా ఒకరినొకరు బలవంతం చేసుకొని అలా కాకుండా ఒక ప్రేమయుక్తమైన సంభోగంతో ఎప్పుడైతే ఉంటారో వారి నుండి పుట్టిన ఆ ప్రేమ వలయాలని, ఆ శక్తిని తీసుకొని ఏంజల్స్ కొత్త లోకాలని సృష్టిస్తారంట, ప్రేమ లోకాలని సృష్టిస్తారంట. అంతటి శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తితో ఒక ప్రత్యేకమైన లోకం కూడా పుట్టించేంత శక్తి మనం పుట్టించగలము ఒక్కొక్కరము. దానికి అంతటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకే మన దేవాలయాల బయట ఆ సంభోగానికి సంబంధించిన శిల్పాలన్నీ చెక్కి ఉంచారు. అంటే ఆ దైవంతో కనెక్ట్ అవ్వడం అంటే ఆ స్థితికి చేరుకోవాలి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. నువ్వు దైవంతో మనసు పెట్టు, దైవం మీద మనసు పెట్టు, చేతితో చేయడం కాదు, పూజ మనసుతో చేయాలి అన్నప్పుడు దాని అంటే ఏంటో మనకు తెలియాలి కదా, రుచి ఏంటో తెలియాలి కదా. ఈ తారా స్థాయికి చేరుకోవాలి, ఈ స్థితిలో ఉండాలి, అప్పుడే నువ్వు భగవంతుడితో కనెక్ట్ అయినట్టు, నీ అంతరాత్మతో నువ్వు కనెక్ట్ అయినట్టు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్గా వాడారు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఆ వలయం అంటే ఈ సంభోగంలో ఎప్పుడైతే వలయం, శక్తి వలయం ఏర్పడుతుందో ఆ క్షణమే అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది. అక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట, ఒక ద్వారం తెరుచుకుంటుంది మనకి అతీతమైన చైతన్యంతో మనం కలవడానికి. పద్మాసన లేదా సిద్ధాసన భంగిమలో కూర్చుని ఉన్న బుద్ధుడు, మహావీరుడు విగ్రహాలను చూడండి. ఆ వలయాలు తయారు కావడానికి వీలైన వేరే పద్ధతులను అవి తెలియజేస్తున్నాయి. 2 పాదాలు దగ్గర పెట్టి కాళ్లపై చేతులు పెట్టి కూర్చున్నప్పుడు శరీరం అంతా ఒక వలయంగా పనిచేస్తుంది. అప్పుడు శరీరపు విద్యుత్తు బయటికి పోలేదు, ఒక ప్రవాహ మార్గం సృష్టించబడుతుంది. ఈ సర్క్యూట్ తయారవగానే ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ భాషలో చెప్పాలి అంటే మనస్సులో రొద చేసే ఆలోచనల గుంపు ఉండడానికి కారణం మనం అంతరంగ విద్యుత్ సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్లనే. ఆ సర్క్యూట్ని నిర్మించిన వెంటనే లోపల ఉన్న శక్తి క్రమబద్ధం అయ్యి నిశ్శబ్దం ఏర్పడుతుంది. కాబట్టి దేవాలయం కప్పు సాయంతో శక్తి వలయాన్ని తయారు చేయడం ఒక గొప్ప ప్రక్రియ. దీని ఉద్దేశ్యం, ప్రాముఖ్యత అదే. శక్తి వలయాన్ని సృష్టించడం కోసం దేవాలయం కప్పు ఆ ఆకారంలో గోపురంలాగా తయారు చేయబడింది.
సో మనకేం చెప్పారు, పద్మాసనము సిద్ధాసనము స్థితుల్లో కూర్చొని బుద్ధుడు మహావీరుడు ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పద్ధతిలో వాళ్ళు శక్తి వలయాలని సృష్టిస్తున్నారు. మనం కూడా అదే పద్ధతిలో ఎప్పుడైతే కూర్చుంటామో ఒక ప్రవాహం సర్క్యూట్ ఏర్పడుతుంది. అంటే మనం విశ్వంలోంచి వచ్చిన శక్తి మన లోపలికి మనలోనే తిరుగుతూ ఉంటుంది కానీ బయటికి వెళ్ళదన్నమాట. కాళ్ళు చేతులు కట్టేసుకొని కళ్ళు మూసేసుకొని కూర్చున్నప్పుడు మన లోపల ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది, ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీనివలన మనం ఆ ఎలక్ట్రిక్ అంతరంగ విద్యుత్ సర్క్యూట్ వలన మనం శక్తి క్రమబద్ధం అవుతుంది. అంతేకాదు ఆలోచనలు పోతాయి, కామ్ డౌన్ అయిపోతాం, నిశ్శబ్దం వస్తుంది. ఇవన్నీ కూడా దేవాలయంలో కుదురుతుంది. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గంటలు లేదా జే గంటలు ఉండడం చూస్తాము. వాటి ప్రయోజనం కూడా అదే. ఓంని నువ్వు ఎంత ప్రశాంతంగా లయబద్ధంగా ఉచ్చరించినా నీ మనస్సు మరెక్కడో ఉండవచ్చు. ఆ గంట శబ్దం తక్షణమే నీ మనస్సుని ప్రతిధ్వని వల్ల ఏర్పడిన శబ్ద వలయం వైపుకు తీసుకువస్తుంది. ఒక సరస్సులోకి రాయి విసిరితే అల తరువాత అల ఎలా సృష్టించబడుతుందో అలాగే మనము ఒకసారి తర్వాత ఒకటి మనము గంటలు మోగిస్తూ ఉంటాము, ఓంకారం చెప్తూ ఉంటాము, లయబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటి, ఆ అంతేకాదు మన ఆ శబ్దాల వలన మన మనస్సు ప్రశాంతతని పొందుతుంది. రైట్. మనం గుడిలోకి వచ్చేంత వరకు కూడా నానా గందరగోళం ఆలోచిస్తూ ఉంటాం, కానీ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత కామ్ డౌన్ అయిపోతాం, మాట్లాపేస్తాం, అత్యవసరమైతేనే మాట్లాడతాం కదా. అంతేకాదు మన మనసు లోపల కూడా ప్రశాంతత ఏర్పడుతుంది, నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఎందుకు ఇవన్నీ కూడా శక్తి వలయం వలన, ప్రతిధ్వని వలన ఏర్పడింది. అది ఎలా జరుగుతుంది, మనం పదే పదే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే పదే పదే ఒక్కొక్క తరంగం లోపలికి వెళుతూ ఉంటుంది గోపురంలోకి. అలాగే ప్రతిధ్వనించి అది ఒక్కొక్క తరంగం మళ్ళీ తిరిగి వస్తుంటుంది. తరంగాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఒక సరస్సులో రాయి విసిరితే తరంగం మొదలవుతుంది. రాయి దగ్గర నుంచి తరంగాలు ఒకదాని తర్వాత ఒకటి అలా మొదలవుతూ ఒడ్డుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి దానికి ఒడ్డుకి తగులుకొని మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట అవి. మళ్ళీ తిరిగి వచ్చిన అల ఇంకొక అలతో కొట్టుకొని మళ్ళీ కొత్త అలలు పుడతాయి. ఇలాగా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ఇది అంతం అవ్వదు. అది ఎప్పటికీ అవుతుంది అంటే చాలా గంటలు ఎవ్వరూ దాన్ని కదిలించకుండా ఆ ఆలయం లోపల ఎటువంటి శబ్దము లేకుండా నిశ్శబ్దంగా ఉండి ఎవ్వరూ లేకుండా తాళాలు వేసుకొని వెళ్ళిపోతే కొన్ని గంటలకి ఆ తరంగాలు అనేవి ఆగుతాయి. కానీ పైనుంచి శక్తి ప్రసరణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకు, మనము ముందేం చేసాము, ఆ గుడిని ఒక పిరమిడ్ ఆకారంలో కట్టాము. తర్వాత అక్కడ భూమిలో ప్రతిష్టాపన చేసేటప్పుడు శక్తి తరంగాలు, ఐ మీన్ క్రిస్టల్స్, మెటల్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టాము. ఒక రాతి విగ్రహాన్ని పవిత్రతతో చేసి మంత్రోచ్చారణతో ప్రాణప్రతిష్ఠ చేసాము. ఎప్పుడైతే బంగారము నగలు ఇవన్నీ పెట్టాం. కాబట్టి అసలు నాకేం అర్థమవుతుందంటే ఈ మొత్తం ప్రాసెస్లో అసలు ఆ శక్తి తరంగాలు అనేవి ఆగవన్నమాట. అసలు పొద్దునెప్పుడో చదివిన మంత్రోచ్చారణ తరంగాలు పైకి వెళ్ళడం, కొట్టుకోవడం, ప్రతిధ్వనించడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ ఇంకోటి తగలడం, ఇంకోటి ప్రతిధ్వనించడం, 1కి 2, 3, 4 తరంగాలుగా మారడం, అట్లా అవుతూనే ఉంటుందన్నమాట అక్కడ. సో అది నిరంతరంగా అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఆ శక్తి వలయం అనేది ఎప్పటికీ ఉంటుంది, అక్కడ ఆగడం అనేది ఉండదు అని నాకు అర్థమవుతుంది. టిబెట్లోని దేవాలయాలలో గంట లేదా జేగంటకు బదులు విభిన్న లోహాలతో తయారు చేయబడిన గిన్నె ఆకృతి గల పాత్ర మరియు దానిలో చుట్టూ తిరగడానికి చెక్కతో చేసిన కర్రని పెడతారు. మనం సింగింగ్ బౌల్ అని అంటారనమాట ఇంగ్లీష్లో, అది టిబెట్లో అక్కడ వాడతారంట. ఆ పాత్రలో ఆ కర్రని 7 సార్లు తిప్పి అప్పుడు ఆ పాత్రని పెద్ద శబ్దంతో కూడిన దెబ్బ కొడతారు. అప్పుడు ఆ పాత్రలో సృష్టించబడిన ప్రకంపనలు ఓం మణిపద్మేహం మంత్రాన్ని పూర్తిగా ధ్వనిస్తాయి. అదొక టెక్నిక్ కూడా చెప్తున్నారు.
అక్కడ 7 సార్లు తిప్పి ఆ చెక్కతో ఆ ఆ పాత్రని అంచుని 7 సార్లు తిప్పి, కాదు, పాత్ర లోపల 7 సార్లు తిప్పి ఆ, ఒకసారి గట్టిగా దాన్ని ట్యాప్ చేసినప్పుడు, కొట్టినప్పుడు ఓం మణి పద్మేహం అనే మంత్రం అనేది బయటికి ధ్వనిస్తుందంట. ఆ పాత్ర ఓం మణి పద్మేహం అన్న శబ్దాన్ని ఒకసారి కాదు 7 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఆ పాత్రలో కర్రని 7 సార్లు తిప్పి పాత్రని కొట్టి ఆ కర్రని వెలుపలకు తీయి. ఓం మణి పద్మేహం అన్న మంత్రం యొక్క ప్రతిధ్వనిని 7 సార్లు వింటావు. ఆ శబ్దం రాను రాను మృదువుగా, మరింత మృదువుగా అయ్యి అది అలా 7 సార్లు వినిపిస్తుంది. 7 సార్లు తిప్పి చేశాం కదా, అన్ని తరంగాలు ఏర్పడ్డాయి, ఆ ఫ్రీక్వెన్సీ ఏర్పడింది. అండ్ 7 తరంగాలు అలా మృదువుగా, అంటే ఒకసారి స్ట్రాంగ్గా వస్తుంది, తర్వాత తర్వాత మృదువు అయిపోతుంది అని చెప్పారు. అలాగే ఓం మణి పద్మేహం అన్న మంత్రాన్ని నువ్వు గోపురం ఉన్న దేవాలయంలో ఉచ్చరిస్తే దానిని దేవాలయం ప్రతిధ్వనిస్తుంది. నీలోని ప్రతి అణువు ఆ ప్రకంపనాన్ని స్వీకరించి మరింత తీవ్రంగా ఆ ధ్వనిని బలపరిచి తిరిగి ఇస్తుంది. కొన్ని నిమిషాల తరువాత నువ్వు కానీ ఆ దేవాలయం కానీ అక్కడ ఉండవు. కేవలం శక్తి వలయాలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఇది దేవాలయాల్లో చేసినప్పుడు అది ఇంకా చక్కగా మనకి ప్రతిధ్వని అనేది వస్తుంది. మనలోని ప్రతి అణువు ఆ ప్రకంపనాన్ని స్వీకరిస్తుందంట. అంటే అణువణువు కూడా మనకి శక్తి గ్రహించడము, హీలింగ్ అనేది జరుగుతుంది. కొన్ని నిమిషాల తర్వాత అంతటి శక్తి, తీవ్రమైన శక్తి, బలవంతమైన శక్తి అక్కడ వచ్చినప్పుడు మనం అంటూ ఉండదనమాట. దేవాలయం వేరు, నేను వేరు, ఇటువంటివి ఉండవు. కేవలం నేను శక్తినే, ఆ దేవాలయము శక్తే, విగ్రహము శక్తే, ప్రతి ఒక్కటి కూడా శక్తి వలయంగా ఉండిపోతాం అనమాట. అంతటి శక్తిని మనం తీసుకుంటాము. ధ్వని సూక్ష్మమైన విద్యుత్తు అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా దీనిని అంగీకరించింది. నిజానికి ప్రతీది విద్యుత్ యొక్క రూపమే. కానీ భారతదేశంలోని ఋషులు ఒక అడుగు ముందుకు వేసి విద్యుత్తు శబ్దం యొక్క రూపం అని, పునాది ధ్వనియే అని, విద్యుత్తు కాదు అని అన్నారు. అందుకే వారు దేవుడిని శబ్ద బ్రహ్మ అని అంటారు. ఏమంటే ధ్వని సూక్ష్మమైన విద్యుత్తు అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ధ్వని సంభవించినప్పుడు, అంటే గంట కొడతాం కదా, దాంట్లోంచి శక్తి బయటకు వచ్చింది కదా, శక్తి వలయం ఏర్పడింది కదా. సో ధ్వని అనేది విద్యుత్తు అని చెప్తున్నారు. అది మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్పింది అనమాట. ధ్వని అనేది ఒక ఎనర్జీ అని చెప్పింది. కానీ భారతదేశంలో ఋషులు ఏమన్నారు, ధ్వని నుండి శక్తి పుట్టడం లేదు, విద్యుత్తు నుండి శబ్దం పుడుతుంది అన్నారు. అంటే ఆపోజిట్ అనమాట. శబ్దం చేస్తే కరెంట్ రావట్లేదు, కరెంటు వలన శబ్దం పుడుతుంది అని మన ఋషులు అన్నారు. అంతేకాదు, దానికి ఉదాహరణగా శబ్ద బ్రహ్మ అంటే శబ్దము ద్వారా సృష్టి చేయబడుతుంది అనమాట అని వారు చెప్తున్నారు. విద్యుత్తు శబ్దం యొక్క రూపం అని ఓకే సారీ, నేనేమన్నానంటే మోడర్న్ సైంటిస్టులు ఏమన్నారు, ధ్వని సూక్ష్మమైన విద్యుత్తుని సృష్టిస్తుంది, ధ్వని చేసినప్పుడు కరెంట్ వస్తుంది అని మోడర్న్ సైన్స్ చెప్తే, మన ఋషులు ఏమంటున్నారంటే విద్యుత్తు శబ్దం యొక్క రూపం. అంటే మనకి శబ్దము అనేది మనకి ప్రసరించినప్పుడు విద్యుత్ పుడుతుంది. అసలు స్టార్టింగే ఉండేది ధ్వని అని చెప్తున్నారు అన్నమాట. విద్యుత్ కాదు, శక్తి కాదు ఉండేది, ముందే శబ్దమే ఉంది, అందుకే శబ్ద బ్రహ్మ అంటారు అన్నారు. ప్రాచ్య పడమర ఖండాలలోని ఆలోచనా పరుల, ఆధునిక శాస్త్రవేత్తల ఉపగమనంలో చాలా సామ్యం ఉంది.
ఉన్న ఒక్క తేడా ధ్వని. విద్యుత్తులలో ఏది మౌలికమైనది అన్న విషయంలోనే. అంటే ప్రాచ్య అంటే ఏంటి? తూర్పు పడమర ఖండాలలో సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళ ఆ, ఆలోచనలలో వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పడం కానీ ఏదైనా ఒక సామీప్యం ఉంది, అంటే ఒక సిమిలారిటీ ఉంది, ఒకటేలాగా ఉంది. కానీ తేడా ఏంటి? ఆ, ధ్వని మొదలయ్యిందా, ధ్వని మొదటితో ఉందా, విద్యుత్తుతో ధ్వని వచ్చిందా, ధ్వనితో విద్యుత్ వచ్చిందా, ఆ రెండింటిని కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకి తేడా ఉంది. కానీ ద బేసిక్ మౌలికమైన విషయం అనమాట అది. దీని నుంచి అది వచ్చిందా, అది నుంచి ఇది వచ్చిందా అని చెప్పడం, అది తేడానే. కానీ మిగతా అంతా కూడా వాళ్ళకి సామీప్యత ఉంది. ఆ, శాస్త్రవేత్తలేమో విద్యుత్తే ప్రాథమికం అంటేనేమో ఋషులేమో ధ్వని దాని యొక్క సాంద్రతే విద్యుత్ పుట్టిస్తుంది అని వాళ్ళు అంటున్నారు. ఇంతకీ మొత్తం మీద అంతమే సత్యం ఏంటంటే శబ్ద బ్రహ్మ, శబ్దాల ప్రకృతిలోకి శాస్త్రం లోతుగా పరిశీలించే అవకాశం త్వరలోనే ఉంది. ఆ, ఓషో ఏం చెప్తున్నారు? ఇంతకీ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే శబ్ద బ్రహ్మ, అంటే శబ్దం వలన సృష్టి జరుగుతుంది, శబ్దం వలన విద్యుత్తు పుడుతుందన్నమాట. దీని గురించి ఓషో ఏమంటున్నారంటే, ఇంకా సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అప్పటిదాకా మనం ఆ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు అవన్నీ చూసేంత వరకు మనం ఎదురు చూడాలి. గోపురం ఉన్న దేవాలయంలో ఉత్పత్తి అయిన శబ్దాల అనుభవంతో కలిగిన అవగాహన ఋషిది. ఒక ధ్వని దేవాలయంలో కూర్చుని ఓం అనే తీవ్రమైన శబ్దాన్ని సృష్టించినప్పుడు, ఒక ధ్యాని దేవాలయంలో కూర్చుని ఓం అనే తీవ్రమైన శబ్దాన్ని సృష్టించినప్పుడు చాలా తక్కువ సమయంలో అతడు కానీ ఆ దేవాలయం కానీ అక్కడ లేదని, విద్యుత్తు మాత్రమే ఉందని గ్రహిస్తాడు. ఆ ఉపసంహారం ఏ ప్రయోగశాలలోనూ పొందింది కాదు. అలాంటి ప్రకటనలు చేసిన వారికి ప్రయోగశాలలు లేవు. వారి దేవాలయమే వారికి ఉన్న ఒకే ఒక ప్రయోగశాల. వారు శబ్దంతో మొదలుపెట్టిన చివరికి మిగిలింది విద్యుత్తే అని వారి అనుభవంలోకి వచ్చింది. సో మనకి ఈ పుస్తకం మొదట్లోనే చెప్పారు, దేవాలయాలు ఉండేది ఏంటి అంటే మన యొక్క మనకున్న కళలని ప్రదర్శించడానికి, ఒకరితో చర్చించడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి, అట్లాగే శక్తిని సృష్టించి ఆ శక్తిని అందరూ తీసుకొని హీలింగ్ ఎనర్జీస్ తీసుకొని హ్యాపీగా ఉండడానికి ఈ దేవాలయాలు అనేవి కట్టబడ్డాయి అన్నమాట. వాటి ప్రాముఖ్యతే అది. ఈ ఋషులకు ఎలా తెలుసు? ఉండేదే శబ్దము, శబ్దం వలన విద్యుత్ వస్తుందని ఎలా తెలుసు? వాళ్ళ యొక్క సాధన అలాంటిదనమాట. వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఓం అనే పద్రాన్ని ఎప్పుడైతే సృష్టిస్తారో తక్కువ సమయంలోనే అసలు అక్కడ దేవుడు అనేది లేదని, దేవాలయం లేదని, కేవలం విద్యుత్తే ఉందని ఆయన గ్రహిస్తాడు. ఎక్కడ మొదలైంది? శబ్దంతో మొదలైతే అది ఎలక్ట్రిసిటీగా వచ్చిందనమాట. ఇది ఎక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేసింది కాదు. దీని గురించి ఏమి పెద్ద పెద్ద పుస్తకాలు లేదా పరీక్షలు లేదా ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు ఇవన్నీ ఏమీ ఉండదు, ప్రచారం ఏమీ ఉండదు అనమాట. అండ్ ఒకళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు, వాళ్ళకి ఏం డబ్బు రాదు, ఎవరేమి ఇవ్వరు, ఏమి అనరు. కానీ వాళ్ళకుండే ఒకే ఒక్క ఇల్లు, రూము ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇవన్నీ ఏంటి అంటే దేవాలయాలు. వాళ్ళు దేవాలయాలని వాళ్ళకి ప్రయోగశాల అన్నమాట. ఆ ప్రయోగశాలనే వాళ్ళకి దేవాలయం. అది లేకపోతే వాళ్ళు ప్రయోగం కూడా చేయలేరు. అసలు ఉండేదే దేవాలయాలు, ఉండేదే ప్రయోగాల కోసం. వారి పూర్వీకుల కోసం ఉండే ఏకైక ఆలయం దేవాలయం అనమాట. అంటే అక్కడే ఉంటారు. మనకంటే ఇప్పుడు మనం టకటకా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. కానీ పూర్వము ఎన్నో గ్రామాల నుంచి, ఎంతెంతో దూరం నుంచి పెద్ద పెద్ద క్షేత్రాలకి వస్తారు. వాళ్ళకి మొదట్లోనే నీటి వసతి, బావులు ఉంటాయి, కోనేరు ఉంటుంది. తర్వాత పెద్ద 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 వాటిని ఏమంటారో తెలీదు, పెద్దది చాలా ఎత్తైన ప్రదేశం, పెద్ద తలుపుల పక్కన ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది. మీరు పాత గుడులకు వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ కనిపిస్తుంది అనమాట.
చాలా పెద్ద గట్టు ఉంటుంది. ఆ క్లోజ్డ్ స్పేస్ లాగా ఉంటుందన్నమాట కొంచెం. అక్కడ ఏంటంటే వాళ్ళు వంట చేసుకుంటారు, పడుకుంటారు, ఇవన్నీ చేస్తారు అక్కడ. పెద్ద ప్లాట్ఫామ్ లాగా కట్టేసి ఉంటారు అనమాట తలుపుకి పక్కనే. సో అక్కడ వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకొని వాళ్ళు సెటిల్ డౌన్ అయిపోయేసి వంట చేసుకొని తిని ఏ టైంలో అయితే ఆ టైంలో చేసుకొని ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారో అప్పుడు దర్శనానికి వెళ్తారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అక్కడికి వెళ్ళి ఉండి కాసేపు కూర్చొని ఇలా వెళ్ళడం అనేది లేదు. టక్కన టికెట్ కొంటాము, టికెట్తో పాటు స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతాం. మనకు అవకాశం ఉంటే ఇంకా పెద్ద టికెట్ కొంటాము, ఇంకా తొందరగా వెళ్ళిపోయి వచ్చేస్తాం. యాక్చువల్గా అసలు సరిగ్గా వ్యతిరేకంగా చేస్తున్నాం అనమాట. అంటే ఎక్కువసేపు ఉండాలి అక్కడ, మౌనంగా ఉండి ఎక్కువసేపు ఉండాలి. కానీ ఆ హడావిడిగా వెళ్ళడం, హడావిడిగా రావడం, మనకు అక్కడ తోసేస్తారు లిటరల్లీ కదా, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు తోసేస్తారు. సో ఆ, మనం ఎందుకోసమైతే ఇదంతా కట్టామో ఆ విధంగా జరగటం లేదు అని ఓషో చెప్తున్నారు. ఆ, ఇంకొక పారాగ్రాఫ్ చదువుకొని మనము ఈరోజు ఇంకా ధ్యానం చేద్దాం. శబ్ద రూపాంతర పరిణామ అనుభవాన్ని పొందడానికే గోపురం ఆకారంలో దేవాలయాలను కట్టారు. మొదటిసారిగా భారతదేశంలోని దేవాలయాలను చూసినప్పుడు పాశ్చాత్యులు వాటిని చాలా అనారోగ్య హేతువులుగా భావించారు. దేవాలయాలకు ఎక్కువ తలుపులు, కిటికీలు ఉండకూడదు. ఒకే తలుపు, అందున చాలా చిన్నది ఉండవచ్చు. దేవాలయంలో సృష్టించబడిన శబ్దవలయం తగ్గకుండా భద్రపరచాలి అన్నది దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం. దేవాలయాలు మూసిపోయి చీకటిగా, మురికిగా ఉంటాయని, వాటిలోకి తాజా గాలి ప్రవేశించదు అన్న భావనని పాశ్చాత్యులు తమతో పాటు తీసుకువెళ్లారు. పోల్చి చూస్తే వారి చర్చిలు గాలి వీస్తూ శుభ్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద తలుపులు, కిటికీల ద్వారా వెలుతురు, తాజా గాలి తేలికగా ప్రవేశించి వారిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఓకే. సో ఇందాక మనము చెప్పుకున్నట్టు సరస్సులో ఒక రాయి వేసినప్పుడు ఆ తరంగాలు ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఒడ్డుకి కొట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా ఒకటికి రెండు, రెండిటికి నాలుగు ఇట్లా అయిపోతుంటాయి. అలాగే అందుకోసమే దేవాలయాలు కూడా మన గర్భగుడిని చూసినప్పుడు చీకటిగా ఉంటుంది. ఎక్కడ కిటికీలు అనేవి ఉండవు. అంటే మనకి కిటికీలు పెట్టడం రాకనా, లేకపోతే కిటికీల అవసరం తెలియకనా? గుళ్ళు ఎప్పుడు చాలా విశాలంగా పెద్దగా అద్భుతంగా కడతారు. మనకెంతో టెక్నాలజీ ఉంది. పలానా తిది రోజు ప్రతి సంవత్సరం సూర్యుడి కిరణాలు అక్కడ దేవుడి విగ్రహం మీద ప్రత్యేకమైన స్పాట్లో పడేటట్టుగా చేసేంత గొప్ప టెక్నాలజీ మనకి ఉంది. కానీ ఆ ప్రత్యేకంగా ఎందుకు గోపురాలు, అది గర్భగుడి అవన్నీ చీకటిగా ఎందుకు చేస్తారు అంటే కేవలం దీనికోసమే అన్నమాట. శక్తి వలయాలు ఏర్పడుతున్నప్పుడు అది ఆ తక్కువగా క్లోజ్ చేసి ఉన్న గుడి లోపల అంచులకి తగిలి మళ్ళీ ఆ పెద్ద పెద్ద వలయం చాలా బలవంగా తయారవుతూ ఉంటుందన్నమాట. కానీ విదేశీయులు దాన్ని కిటికీలు లేవు, గాలి రాదు ఇట్లా అని చెప్పేసి అనారోగ్య హేతువులుగా వాళ్ళు భావించారు. ఏం లేదు, ఇక్కడ క్లోజ్డ్ ఏరియాలో ఉంటారు, అందరు ఎక్కువ మంది ఉంటారు, దానివల్ల ప్రమాదము, ఆ టైప్లో వాళ్ళు విదేశీయులు అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ వాళ్ళ చర్చిలు అవన్నీ మాత్రం శుభ్రంగా గాలి వీస్తూ హాయిగా ఉండేవి. అక్కడికి వచ్చిన పోయిన వాళ్ళు ఆరోగ్యవంతంగా ఫీల్ అయ్యేవాళ్ళు, చెట్లు అన్నీ కూడా. ఓకే మాస్టర్స్, ఇక్కడ దాకా మనము చెప్పుకున్నాము. మిగతాది తర్వాత భాగంలో మనం చెప్పుకుందాం వచ్చే వారం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.